ప్రైజ్ దలాడండి. అందరికీ వందనాలు. ప్రభు పేరిట యేసుతో నడవండి ఉదయకాలమే ప్రోగ్రాంకు మిమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తున్నాము. యోబు గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖక్రాంతుడవైతివి, అది నీకు తగలగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారం కాదా? దేవుడికి స్తోత్రము. యోబు యొక్క స్నేహితుడు వచ్చి యోబుతో అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీకు ధైర్యం పుట్టించదా అని యోబు యొక్క స్నేహితుడు యోబు భక్తుడిని ప్రశ్నించడం జరుగుతుంది. అంటే దేవుడు మరి ఇంత యథార్థంగా నీతిగా బ్రతికిన యోబుకి ఎందుకు ఇలా శ్రమ అనుమతించాడంటే దేవుడు ఉద్దేశం ఏమై ఉన్నదంటే దేవుడు యోబుకి నిజమైన జ్ఞానంను నేర్పించడం కోసము దేవుడు ఇలా శ్రమలను అనేది యోబుకి అనుమతించడం జరిగింది. అంటే క్షేమస్థితిలో ఉన్నప్పుడు యోబు పరిస్థితులు మరి జ్ఞానయుక్తంగా ఉన్న యోబు, యథార్థంగా ఉన్న యోబు తన క్షేమస్థితి కోల్పోయిన తర్వాతకి సమస్తాన్ని కోల్పోయి ఆరోగ్యాన్ని కోల్పోయి కష్టకాలం గుండా వెళ్తున్నప్పుడు యోబు స్నేహితులు వచ్చి యోబుని మరి జ్ఞానం లేని వ్యక్తిగా ఎంచి మరి యోబు ఏమి సామాన్య వ్యక్తి కాదు, అనేకులకు బుద్ధి జ్ఞానం నేర్పిన వ్యక్తి, అనేక వాద్యాలను పరిష్కరించిన వ్యక్తి, తనకు తెలియని వాద్యాలను కూడా పరిష్కరించి న్యాయం చేసిన యోబుకి కష్టకాలం గుండా మరి జీవితం కొనసాగినప్పుడు తన స్నేహితులు తనని జ్ఞానం లేని వ్యక్తిగా ఎంచి యోబు మరి ఆ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు తనకి నిజమైన జ్ఞానాన్ని మరి మర్మములతో కూడిన జ్ఞానాన్ని దేవుడు నేర్పించడమే కాకుండా అప్పటి వరకు యోబు తన కోసం తన కుటుంబం కోసం ప్రార్థించుకుంటూ తన జీవితం కొనసాగుతున్నప్పుడు ఎప్పుడైతే ఈ కష్ట అనుభవం శ్రమ అనుభవం గుండా దేవుడు నడిపించాడో అప్పుడు యోబు మరి తన స్నేహితులను మరి క్షమించడము, తన శత్రువులను క్షమించడం, స్నేహితుల కోసము ప్రార్థించడం అనేది ప్రార్థనలో ఆత్మీయతలో ఉన్నతమైన స్థితికి ఎదగడం అనేది మనం చూస్తూ ఉన్నాము. యోబు మరి ఆ దేశంలో ఊజు దేశంలో గొప్ప ధనవంతుడైనప్పటికీ దేవుడు తనని ఇంకా అత్యధికంగా ఆశీర్వదించడము దేవుడు ఉద్దేశమై ఉంది. అంతేకాదు తన యొక్క భక్తిలో మరి శ్రమ గుండా వెళ్ళినప్పుడు శ్రమను, ఓర్పును, ధైర్యాన్ని నేర్పించి మరి అత్యధికంగా దేవుడు తన ద్వారా మహిమను పొందుకోవడమే కాకుండా తనని అధికంగా ఆశీర్వదించి అంతేకాదు తనకి నిజమైన జ్ఞానాన్ని దేవుడు నేర్పించి మర్మయుక్తమైన జ్ఞానయుక్తమైన మరి ఉద్దేశాలను యోబుకు నేర్పించడం అనేది జరిగింది. తన సొంత భార్య కూడా శ్రమ ద్వారా వ్యతిరేకతల గుండా వెళ్ళినప్పుడు మరి తను సహకరించిన వ్యక్తిగా ఉండడం అనేది మరి నిజంగా మరి మనిషి జీవితంలో ఇది అత్యున్నతమైన జ్ఞాన అనుభవం అనే చెప్పవచ్చు. అంతేకాదు మనం కూడా మన జీవిత యాత్రలో మన శ్రమల గుండా వెళ్ళినప్పుడు నిజమైన జ్ఞానాన్ని దేవుడు మనకు నేర్పించడమే కాకుండా అత్యున్నతమైన అనుభవాల ద్వారా మన జీవితాన్ని దేవుడు ముందుకు తీసుకువెళ్తాడు. అంతేకాదు యోబును దేవుడు శ్రమ అనుభవం గుండా తీసుకువెళ్ళిన తర్వాతకి ఎలాగైతే ఆస్వాదించాడో మన జీవితంలో కూడా కొంత శ్రమ అనుభవం గుండా వెళ్ళిన తర్వాతకి మనము ఆశీర్వాదం వైపు అడుగు పెట్టడానికి దేవుడు నడిపించడం దేవుడు ఉద్దేశమై ఉంది. కాబట్టి శ్రమలలో ఉన్నప్పుడు అనేక మూలపాఠాలను దేవుడు నేర్పించి పరలోక మర్మాలను నిగూఢమైన రహస్యాలను నేర్పించి దేవుడు మనకి మరి తర్వాతకి ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి కృప చూపిస్తాడు. కాబట్టి శ్రమలో ఉన్న వాళ్ళు ప్రార్థిస్తూ మరి ఆ శ్రమల నుంచి విడిపించబడుతూ ఆ జ్ఞానయుక్తమైన అంశాలను నేర్చుకోవడము మనకు మన కుటుంబాలకు ఎంతో మేలై ఉంది. ఆమేన్.